హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ జర్నీ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారమ్మా? అంతా అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను మంచిగా ఉన్నానమ్మా. ఈరోజు మీకు ఒక మంచి వంటకం చూపిద్దామని మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే పాలక్ పలావ్ చేయాలని అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అవి ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తానమ్మా. రెండమ్మ ఒకసారి. తయారు చేయటానికి 2 గ్లాస్ బాస్మతి రైస్ 1.5 అవర్ బ్యాక్ నానబెట్టి పెట్టాను. దానిలోకి పాలకూర 4 కట్టలు తీసుకున్నానమ్మా. పుదీనా, కొంచెం పుదీనా, గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర, ఒక 4-5 కరివేపాకు రెబ్బలు, ఉల్లిపాయలు ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాను పీసుల్లాగా, టమోటాలు 2 కట్ చేసి పెట్టాను, పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను, ఒక ఆలుగడ్డ తీసుకున్నాను. అందులోకి ఇది నూనె, కొంచెం నూనె, నెయ్యి, గరం మసాలా. ఈ పాలకూర పలావ్ చేయడానికి ముందుగా మనము పాలకూర వేపుకోవాలమ్మా. కడాయిలో ఆయిల్ వేసేసి, కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ వేసాక పాలకూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మొత్తము ఒకసారి మనము లైట్గా వేపుకోవాలన్నమాట. వేపి మిక్సీ పట్టాలి వీటిని. ఈ లోపల రైస్ కూడా నేను రైస్ కుక్కర్లో వేసానమ్మా. రైస్ కుక్కర్లో వేసేసాను. ఒకటికి మామూలుగా 2 గ్లాసులు తీసుకున్నాను కదా, ఒక 4 గ్లాస్ వాటరు, కొద్దిగా ఉప్పు వేసాను. రైస్ కుక్కర్లో పెడుతున్నాను. కొంచెం అంత గరం మసాలా కూడా వేస్తాను. 2 పచ్చిమిర్చి, దీనిలో ఆకులన్నీ బాగా వేపేసేసి మనము కొద్దిగా పచ్చిమిర్చి ఆకులు వేసి మిక్సీ పట్టుకుంటామన్నమాట. మిక్సీ పట్టుకుంటే ఆకు అంతా ఇట్లా కనబడకుండా బాగా పేస్ట్ అయిపోద్ది కదా, రైస్ బాగా పడుతుంది అన్నమాట. పిల్లలకి అసలు కనపడదు ఆకుకూర వేసినట్టే. ఆకుకూర పిల్లలు ఉంటే మమ్మల్ని తినేస్తారనమాట. అందుకోసం మనము ఆకుకూర చేసేటప్పుడు కొంచెం ఆల్మోస్ట్ మిక్సీ పట్టడమే బెటర్ అనిపిస్తుంది. ఆకుకూరలు ఇప్పుడు వర్షాకాలం కదమ్మా, చాలాసార్లు కడగాలమ్మా పాలకూర. ఒక 5-6 సార్లు కడిగితే కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. బాగా కడిగేసి వండాలి, అప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట. ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, టమోటాలు కూడా 3-4 ముక్కలు, అంటే ఎన్ని ముక్కలు వేసేసి ఇవి కూడా బాగా వేపాలన్నమాట. వేపి పేస్ట్ చేయాలి. కొన్ని ఏమో మామూలుగా రైస్లో వేయడానికి ఉంచుతాను, కొన్ని పేస్ట్లో చేస్తాను అన్నమాట. కొన్ని పేస్ట్ చేస్తాను, కొన్ని ఏమో ఇలా అలా ఉంచేస్తాను అన్నమాట రైస్లో. పేస్ట్లో 2-3 కాజులు కూడా వేస్తున్నానమ్మా. ఇందాక మీకు కాజు ఒకటి చూపించలేదు, కాజులు, అల్లం వెల్లిగడ్డ చూపించలేదు. ఇవి కూడా వేస్తామన్నమాట. 4-5
ఉంచాను. కాజు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్స్. కొద్దిగా వేగితే చాలమ్మా, తర్వాత మిక్సీ పెట్టేస్తాను. కూరలు పచ్చిమిర్చి కదా, టమోటాలు ఇవి బాగా వేపితే పచ్చి వాసన అంతా పోయేసి నీట్గా తయారైపోద్ది. అస్సలు స్మెల్ మంచి బిర్యానీ స్మెల్, పాలక్ పలావ్ స్మెల్ చాలా బాగా వస్తుంది అన్నమాట. అందరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది బాక్స్లో కాబట్టి స్కూల్కి కూడా పిల్లలకి ఇవ్వచ్చమ్మా. మనం ఆఫీసుకి వెళ్ళేదంటే ఆఫీస్కి తీసుకెళ్ళచ్చు. పాలకూర అది రాత్రిపూట తీసుకొచ్చి కొంచెం కడిగి కట్ చేసి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఆఫీసుకి పోయేటప్పుడు పొద్దునే అవ్వదు కదా, త్వరగా అయిపోద్ది అనమాట. ఇదంతా చేసి అసలు పేస్ట్ చేసి పెట్టేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో లేయంగానే ఇంకా రైస్ ఉడికిచ్చేసి అందులో కలిపేసుకోవచ్చు అనమాట. కలిపి బిర్యానీ పాలక్ పలావ్ చేసుకోవచ్చు అనమాట. పాలకూర బాగా వేగిపోయిందమ్మా. ఇప్పుడు బంద్ చేసుకుందాం స్టవ్. దీన్ని మనము మిక్సీ పట్టుకుందాం. కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందాం. తర్వాత వంట మొదలు పెడదాము. అంతా మీకు నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చల్లారిందమ్మా, మిక్సీ పడుతున్నాను. పేస్ట్ చేసి పెట్టుకోవాలమ్మా మిక్సీలో. ఇప్పుడు మనము గిన్నె పెట్టేసి ఇందులో నేను పలావ్ చేస్తాను అన్నమాట, పాలక్ పలావ్. అందుకని గిన్నె పెట్టాను, స్టవ్ ముట్టిస్తాను. కొంచెం అంతా ఆయిల్ వేస్తున్నా. ఘీ ఒక 2 స్పూన్స్. ఇది కాగాక ఉల్లిపాయలు మనము బ్రౌన్ కలర్ వేపుకుందాం. నూనె కాగిందమ్మా, ఉల్లిపాయలు వేస్తున్నాను. లేత బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ అంతా వేద్దాము. ఇంకా కొద్దిసేపు వేగాలమ్మా రైస్. వేగాక మనము అల్లం ఉల్లిపాయలు. ఈ టైంలో నేను మసాలా కాజు వేస్తున్నా. సాల్ట్ కలుపుతున్నాను. సాల్ట్ కలిపాను. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేస్తున్నా. పచ్చివాసన అంతా పోయాక మనము ఆలుగడ్డలు, పచ్చిమిర్చి అవి యాడ్ చేద్దామమ్మా. కొంచెం పచ్చివాసన పోవాలి. మూత పెడుతున్నా. మిర్చి కలర్ వచ్చిందమ్మా లైట్గా. ఈ టైంలో నేను ఆలు యాడ్ చేసేస్తాను.
పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. పచ్చిమిర్చి టమాటా 3 వేసి లాస్ట్లో ఆ పేస్ట్ వేసి ఇప్పుడు ఈ పేస్ట్ కూడా యాడ్ చేసేస్తాం మీకు. యాడ్ చేసేసి బాగా కలిపేసి కొంచెం మంట తగ్గించాలమ్మా ఈ టైంలో. కొంచెం మంట తగ్గించేసి హాఫ్లో పెట్టేసేయండి. మీడియం సైజ్ మీడియంలో పెట్టేసేయాలి మంట. ఈ టైంలో మంచిగా ఈ ఆయిల్ కూడా మంచిగా ఆయిల్ నెయ్యి అంతా పైకి తేలద్దు అనమాట. ఆ టైంలో మనం రైస్ ఉడికిపోతాయి కదా, అవి కలిపేస్తాం. కొంచెం మంట తగ్గినట్టుంది, కొంచెం హైలోనే పెట్టేస్తాను ఈ టైంలో. ఎందుకంటే దగ్గరని చూసుకునేటట్టుంటే హైలోనే పెట్టుకోవచ్చు. మీడియంలో పెడితే కొంచెం నీళ్ళు వస్తాయి. మళ్ళీ ఆల్రెడీ ఉన్నాయి కదా, వాటర్ అంతా పైకి వద్దనేసి అంతా డ్రై అయిపోవాలి కదా. ఇదంతా డ్రై అయిపోతే రైస్ కూడా ఉడికిపోద్ది కదా, ఇందులో కలిపేస్తామన్నమాట. టేస్ట్ కోసం ఇవన్నీ చాలా బాగుంటుందమ్మా. కళ్ళకి చాలా చాలా మంచిది పాలకూర. పెద్దోళ్ళు పిల్లలు అందరికీ, చిన్నపిల్లలకైతే ముందు నుంచే అలవాటు చేయాలి. లేకపోతే తర్వాత వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యాక తినరు. పాలకూర ఆకుకూరలు తినరు, చాలా పేజీ పెడతారు. అందుకని చిన్నప్పటి నుంచే ఇలాగా స్కూల్ బాక్సుల్లో మనం కొద్దిగా రైస్ కలిపి పెట్టిస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు, అలవాటు అయిపోతారు. కొద్దిసేపు మూత పెడతానమ్మా. ఈ లోపల ఇంకా రైస్ చూద్దామమ్మా. ఇంకా కొంచెం ఉడకాలి రైస్. 90% ఉడికాక అందులో వేస్తామన్నమాట. వేసేసి దమ్ పెట్టేస్తే రైస్ తయారైంది. ఇది చూద్దాం, రైస్ బాడకుండా తిప్పదాం. ఒక 90% ఉడికిందమ్మా. బంద్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వేసేస్తాను అన్నమాట రైస్ అన్ని తీసి. రైస్ వేసానమ్మా. ఇదంతా ఒకసారి మళ్ళీ అన్నీ కలపాలి. ఇట్లా కలిపేసి కొంచెం అంతా ఘీ యాడ్ చేయాలమ్మ. పైన నుంచి టేస్ట్ బాగా పెరుగుతుంది అన్నమాట. చేసేసి దీన్ని కడాయి మీద పెట్టేసి ఇలా కడాయి మీదనే ఇందులో మార్చేసేయాలి. మార్చేసిన తర్వాత ఒక 5 minutes హైలో పెట్టి, 5 minutes మీడియం, 5 minutes స్లోలో పెట్టి ఒక 5 minutes తర్వాత యూజ్ చేసుకోవచ్చు. మంచిగా తీసుకొని తినేయడమే అనమాట. అది సిమ్లో పెట్టిన తర్వాత బంద్ చేసేసి 5 minutes వదిలేయాలమ్మా. వదిలేసి అప్పుడు హ్యాపీగా తినచ్చు. ఓకేనా?
అయిందమ్మ వంట ఆపేసి 5 minutes అయింది. పెడుతున్నాను నేను. ఇలా చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుందమ్మా. దీన్ని మనం పెరుగు చట్నీతో కూడా సర్వ్ చేయొచ్చమ్మా, చాలా చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి అమ్మా, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.